తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలతో అతను అసభ్యకరంగా చాటింగ్ చేశాడంటూ, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాడంటూ ఈ నటుడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను చూసి నిజమనుకుంటున్నారు. దీంతో స్వయంగా అజ్మల్ రంగంలోకి దిగాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పై రియాక్ట్ అయ్యాడు. తను పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో అవన్నీ ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశారు అజ్మల్. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్ ఎడిటింగ్స్ తనను కానీ తన కెరీర్ను కానీ నాశనం చేయలేవంటూ చెప్పాడు. ఆ భగవంతుడి దయ వల్ల తెలుగు, తమిళ్ రెండు పెద్ద సినిమా ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకోగలిగానని, తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన ఇమేజ్ను కాపాడుకునేందుకు తనకు మేనేజర్ లేడని, పిఆర్ టీం అసలే లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. గత 2 రోజులుగా తన గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇలాంటి సమయంలో తనకు అండగా నిలబడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని అజ్మల్ చెప్పాడు. మీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, మీరే తన ధైర్యం అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ నటుడు. ఇక రంగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజ్మల్ అమీర్. ఆ తర్వాత రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, బడ్డీ, గోడ్ సినిమాలతో ఆడియన్స్కు బాగా చేరువయ్యాడు. ముఖ్యంగా వ్యూహం, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలు పోషించి తెలుగు ఆడియన్స్కు మరీ దగ్గరయ్యాడు.